Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss one more previous year question paper. So coming to 66th question. The corporation will build a new bridge across the river Musi. అంటే ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, కార్పొరేషన్ ఏం చేస్తుంది? రైట్, ఇట్స్ గోయింగ్ టు బిల్డ్ ఎ న్యూ బ్రిడ్జ్, ఒక ఆనకట్టను కట్టబోతుంది. ఎక్కడ? అక్రాస్ ద రివర్ మూసీ, అంటే రివర్ మూసీ పైన. సో ఈ సెంటెన్స్ని మనం చేంజ్ చేయాలి. So let us see the sentence first. A new bridge along with the river Musi will be built by the corporation. అంటే దీనికి సూటబుల్గా మళ్ళీ ఏ ఆప్షన్ సూటబుల్గా ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ న్యూ బ్రిడ్జ్ అలాంగ్ విత్ ద అన్నాడు. అలాంగ్ విత్ ద అంటే ఇది రాంగ్ అవుతుంది. రైట్, సో మనకి అక్రాస్ ఇచ్చాడు, ఇక్కడ అలాంగ్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ వాజ్ బీ బిల్ట్ బై ద కార్పొరేషన్. సో బీ బిల్ట్ ఇది రాంగ్ అవుతుంది. బీ అనేది మనకి అవసరం లేదు. రైటా, సో బీ ఉన్నా కూడా ఇక్కడ వర్బ్ అగ్రిమెంట్ అనేది కరెక్ట్ లేదు. వాజ్కి బీకి నాట్ సూటబుల్. రైట్, ఒకవేళ విల్ వచ్చి ఉంటే అది కరెక్ట్ అయ్యేది, బట్ ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్కి సంబంధించింది, బీ ఏమో ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించింది. కమింగ్ టు ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ విల్ బిల్డ్ బై ద కార్పొరేషన్. సో ఇక్కడ నుంచి ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ విల్ బిల్డ్, ఇక్కడ సెంటెన్స్ అనేది గ్రామటికల్గా రాంగ్ ఉంది. రైట్, సో మనకి ఫోర్త్ వన్ చూద్దాం. ఎ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ విల్ బి బిల్ట్ బై ద కార్పొరేషన్. ఎస్, ఇది కరెక్ట్ వన్. అంటే ఈ సెంటెన్స్ని మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ మనకి సెంటెన్స్ డివైడ్ చేసినట్టయితే ఇది సబ్జెక్ట్, వర్బ్, రైట్, ఆక్సిలరీ అండ్ వర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. సో మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఎ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్. రైట్, ఎ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ అంటే ఆబ్జెక్ట్ మొత్తం కవర్ అయింది. మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న ఆక్సిలరీ ఏదైతే ఉందో ఆక్సిలరీ విల్. సో విల్కి ఏమవుతుంది? బీ అనేది యాడ్ అవుతుంది ఎందులో? ప్యాసివ్లో. సో విల్ బీ తర్వాత మళ్ళీ ఏం రావాలి మనకి? ఇక్కడ బిల్డ్ V1 ఉంది కాబట్టి, బట్ ఇక్కడ V3 అనేది రావాలి ప్యాసివ్ వైజ్లో. సో విల్ బీ ప్లస్ V3. ఓకే, మళ్ళీ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయడం జరిగింది. రైట్, ద కార్పొరేషన్ సబ్జెక్ట్. సో ఇది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యాసివ్ ఫార్మ్. A new bridge across the river Musi will be built by the corporation అనేది కరెక్ట్ సెంటెన్స్. కమింగ్ టు 67, ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ దిస్ సెంటెన్స్. హీ డిడ్ నాట్ నో నథింగ్ అబౌట్ ద ఈవెంట్. మనకేమి ఇచ్చారు ఇక్కడ? సెంటెన్స్ ఫస్ట్ సబ్జెక్ట్ చూసినట్టయితే హీ సబ్జెక్ట్, డిడ్ నాట్ ఆక్సిలరీ, నో. రైట్, అతడికి ఏమీ తెలియదు. రైట్, ఏంటి? నథింగ్ అబౌట్ ద ఈవెంట్. సో మళ్ళీ మనకి ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే సిలో ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ డిడ్ నాట్ అంటే ఏంటి? ఇది ఆల్రెడీ నెగిటివ్. డిడ్ నాట్ అనేది నెగిటివ్. మళ్ళీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? నథింగ్ అన్నాడు. నథింగ్ కూడా ఏమవుతుంది? మళ్ళీ నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? డబుల్ నెగిటివ్ అయింది. ఏమైంది? ఇక్కడ డబుల్ నెగిటివ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో డబుల్ నెగిటివ్ వర్డ్స్ ఇవ్వడం అనేది రాంగ్ అవుతుంది గ్రామటికల్గా. సో హీ డిడ్ నాట్ నో, నథింగ్ ప్లేస్లో మనం ఏం రావాలి? యాక్చువల్గా ఎనీథింగ్ రావాలి. ఏం రావాలి? ఎనీథింగ్ అయితే కరెక్ట్ అవుతుంది. బట్ వాట్ ఈస్ అన్ ఎర్రర్ హియర్? సి ఈజ్ ఎర్రర్. డబుల్ నెగటివ్ ఈజ్ రాంగ్. కమింగ్ టు 68, షీ ఈజ్ లుకింగ్ డాష్ ఎ జాబ్. మనకి ఇక్కడ ప్రిపోజిషన్ రిలేటెడ్ బిట్ ఇవ్వడం జరిగింది. ఇందులో సూటబుల్ ప్రిపోజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. లుకింగ్ ఆఫ్టర్ అంటే ఇది రాంగ్ అవుతుంది. సో లుకింగ్ ఆఫ్టర్ అనేది ఏమవుతుంది? లైక్ నథింగ్ బట్ సర్చింగ్ ఫర్ సంథింగ్. మనం ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటే రైట్, లుకింగ్ ఫర్ అనేది రావాలి. లుకింగ్ ఫర్ అనేది కరెక్ట్ అవుతుంది. దీనికి సర్చింగ్ ఫర్ జాబ్ అవుతుంది. బట్ ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్ అనేది ఏంటిది? టేకింగ్ కేర్ అవుతుంది. టేకింగ్ కేర్ అనేది సూటబుల్ కాదు. షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఏ చైల్డ్ అన్నాం అనుకోండి, అది కరెక్ట్ అవుతుంది. అంటే పిల్లవాడిని చూసుకుంటున్నారు అంటే కేర్ తీసుకుంటున్నాడు. షీ ఈజ్ లుకింగ్ అబౌట్ అనేది కూడా ఇక్కడ సూటబుల్ కాదు. రైట్, లుకింగ్ అబౌట్ అంటే సంథింగ్, లుకింగ్ ఫర్ సంథింగ్, దేని గురించి చూస్తూ ఉంటే దాన్ని లుకింగ్ అబౌట్ అనొచ్చు. అండ్ లుకింగ్ ఇంటూ అంటే సంథింగ్ ఇన్వెస్టిగేషన్, లేదా మనం ఒక లెటర్ రాస్తాం హైయర్ అఫీషియల్స్కి ఏదైనా ప్రాబ్లం గురించి, అప్పుడు మనం ఏమంటాం? లుక్ ఇన్ టు ద మ్యాటర్ అంటాం. అంటే ఆ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేయండి అనే మ్యాటర్లో మనం రాస్తాం. బట్ ఇక్కడ లుకింగ్ ఫర్ అనేది సూటబుల్ అవుతుంది. అంటే సర్చింగ్ సంథింగ్. షీ ఈజ్ లుకింగ్ ఫర్ జాబ్, ఆమె జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది. రైట్, ఈ విధంగా మనం ఫర్ అనేది యూజ్ చేయాలి. రైట్, కమింగ్ టు సెకండ్ వన్ ఆల్సో రాంగ్, థర్డ్ వన్ ఆల్సో రాంగ్. కమింగ్ టు 69, రితీష్ సెడ్ టు మీ వేర్ విల్ యూ గో టుమారో రిపోర్టెడ్ ఫామ్. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. దాన్ని ఏం చేయాలి? మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. సో రితేష్ సెడ్ టు మీ అనేది ఏమవుతుంది? టోల్డ్గా మారుతుంది. లేదా
ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఏమవుతుంది, ఆస్కడ్గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది, ఆస్కడ్. రితేష్ ఆస్కడ్ మీ. ఓకే, రైట్. మనం వీ హ్యావ్ టు రిమూవ్ కొటేషన్ మార్క్స్. వేర్ విల్ యూ గో టుమారో. వేర్ విల్ యూ గో టుమారో ఏమవుతుంది, ఇక్కడ మనకి వేర్ అంటే WH వర్డ్ తర్వాత ఆక్సిలరీ ఏదైతే వచ్చిందో, సో ఇది మనకి ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ ఫామ్ని ఏం చేయాలి, స్టేట్మెంట్ ఫామ్లోకి తీసుకురావాలి. రైట్, యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ క్వశ్చన్ ఫామ్లో రాసినట్టయితే సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. రైట్, చూద్దాం ఆప్షన్స్. రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ విల్. ఐ విల్ అనేది రాంగ్. ఎందుకు అంటే వేర్ ఓకే, కొటేషన్ మార్క్స్ రిమూవ్డ్, ఐ ఓకే, విల్ అనేది ఏమవుతుంది, రైట్, అది వుడ్గా మారాలి యాక్చువల్గా. సో వుడ్గా మారలేదు ఫస్ట్ వన్. రైట్, వేర్ విల్ యూ గో, వేర్ ఐ వుడ్ గో తర్వాత ఏం రావాలి, టుమారో అనేది కూడా రాంగ్. టుమారో అనేది కూడా ఏమవుతుంది, ప్రీవియస్ డేగా కమింగ్ డేగా లేదా నెక్స్ట్ డేగా మారుతుంది. రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వుడ్ గో ద నెక్స్ట్ డే. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వుడ్ గో ద నెక్స్ట్ డే అనేది సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో స్టిల్ లెట్ us see the remaining also. రితేష్ ఆస్క్డ్ మీ, రైట్, వేర్ ఐ వుడ్ గో ద నెక్స్ట్ డే, ఇది కూడా సేమ్ ఇచ్చాడు. రైట్, రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వుడ్ గో ద నెక్స్ట్ డే. రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వుడ్ గో ద నెక్స్ట్ డే. రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వుడ్ గో ద ప్రీవియస్ డే. ప్రీవియస్ డే అంటే ఇది రాంగ్ అవుతుంది. రైట్, ఇక్కడ 2 కూడా రెండు సేమ్గా ప్రింట్ అయ్యాయి. ఇక్కడ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ రెండు ఆన్సర్స్ కూడా కరెక్టే. రైట్, టైపింగ్ అనేది రైట్, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ అనేది టైప్ కాలేదు. బట్ స్టిల్ బోత్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ఇది రిపోర్టెడ్ ఫామ్కి సంబంధించిన ఆన్సర్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 70. ద కింగ్ వాజ్ ఫోర్స్డ్ టు డాష్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఒక రాజు ఏం చేశాడట, హీ వాజ్ ఫోర్స్డ్. ఏం ఫోర్స్ చేశాడు, టు డాష్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ అంటే కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించాలనుకుంటున్నాడు. రైట్, అమలు చేయాలనుకుంటున్నాడు. సో దానికి సూటబుల్గా ఏ వర్డ్ వస్తుంది, రైట్, ఏ వొకాబులరీ వస్తుంది ఇందులో మనం చూద్దాం. ఫస్ట్ వర్డ్ అడాప్ట్. అడాప్ట్ అంటే ఏంటి, రైట్, యాక్సెప్ట్ చేయడం. ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్, ద కింగ్ వాజ్ ఫోర్స్డ్ టు అడాప్ట్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ అంటే లీగల్లీ యాక్సెప్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అడాప్ట్. రైట్, మనం మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా చూద్దాం. అడెప్ట్. అడెప్ట్ అంటే ఏమవుతుంది, స్కిల్డ్ పర్సన్ అంటే ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ అడెప్ట్ అంటాము. స్కిల్డ్ పర్సన్, నైపుణ్యం గల వ్యక్తిని అడెప్ట్ అంటాము. అడాప్ట్. అడాప్ట్ అంటే ఏంటి, మాడిఫై. రైట్, అడాప్ట్ అంటే ఏంటిది, మాడిఫై చేయడం లేదా అడ్జస్టింగ్, దాని మీనింగ్ అనేది ఆ విధంగా వస్తుంది. అలాట్. అలాట్ అంటే మనకు తెలుసు, అసైన్ చేయడం. ఏదైనా ఒక పనిని అసైన్ చేయడాన్ని అలాట్ అంటాము. So what is the suitable answer here? Adopt is the correct option. Right. So coming to 71. Vikas has propensity for getting into debt. Right. Choose the meaning of the word propensity. అంటే propensity యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, propensity అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే సూటబుల్ కాదు. యాప్టిట్యూడ్ అంటే ఏంటి, హ్యావింగ్ లైక్ ఎ న్యాచురల్ టాలెంట్. రైట్, న్యాచురల్ టాలెంట్ని మనం యాప్టిట్యూడ్ అంటాము. రైట్, అవర్షన్. అవర్షన్ అంటే ఏమవుతుంది, లైక్ హ్యావింగ్ లైక్ నథింగ్ బట్ స్ట్రాంగ్ డిస్లైక్ అంటే అసహ్యంగా ఉండడం అన్నట్టు లేదా అసహ్యం కలిగి ఉండడం, దాన్ని అవర్షన్ అంటాం. రైట్, కమింగ్ టు థర్డ్ వన్, టెండెన్సీ. టెండెన్సీ ఈజ్ కరెక్ట్ వన్. టెండెన్సీ అంటే ఏంటిది, రైట్, అలవాటు కానీ లేదంటే మక్కువ కానీ, దాన్ని మనం టెండెన్సీ అంటాము. అంటే వికాస్ హ్యాజ్ ఎ ప్రొపెన్సిటీ ఫర్ గెటింగ్ ఇన్ టు డెప్త్ అంటే అతనికి అప్పు చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. అంటే ఒక టెండెన్సీ అంటే దాని మీనింగ్ ఏంటి, అలవాటు. రైట్, అండ్ కమింగ్ టు ఇనెప్ట్నెస్. ఇనెప్ట్నెస్ అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ స్కిల్స్. మనకి ఇక్కడ అడెప్ట్ అంటే హ్యావింగ్ స్కిల్స్ అన్నాం, దానికి అపోజిట్గా నార్మల్గా ఇది ఇనెప్ట్నెస్ వస్తుంది, అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనే మీనింగ్ వస్తుంది. రైట్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్, టెండెన్సీ. ప్రొపెన్సిటీ యొక్క మీనింగ్ ఏంటి అంటే టెండెన్సీ, అలవాటుగా. రైట్, అండ్ కమింగ్ టు 72. A person who can use the right and left hands equally well is known as dash. అంటే a person who can use two hands, both hands at a time, రైట్, ఈక్వల్లీ who can use, ఆ పర్సన్ ఏమంటాము, ఆ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. అంబివర్ట్. రైట్, అంబివర్ట్ అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. అంబివర్ట్ అంటే ఏంటి, మనకి ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ అంటాం కదా, హ్యావింగ్ టూ క్వాలిటీస్. అంటే కొందరు ఎక్కువగా మాట్లాడరు, దాన్ని ఏమంటాం మనం ఇంట్రావర్ట్ అంటాం. కొందరు చాలా ఓపెన్గా మాట్లాడతారు, వాళ్ళని ఎక్స్ట్రావర్ట్ అంటాం. అంటే introvert and extrovert having two qualities called as a ambivert. Coming to ambidextrous, yes, ఇది కరెక్ట్ వన్. ambidextrous అంటే ఏంటి, a person who can use the right hand and left hand equally, right, both hands, వాళ్ళని ఏమంటాం మనం ambidextrous అంటాం.
రైట్. డ్యూయల్ హ్యాండర్ దీన్ని అని రాదు, కరెక్ట్ కాదు ఇది. రైట్. అంబిషియస్ అంటే ఏంటి? హ్యావింగ్ డిజైర్, రైట్, టు సక్సీడ్ అంటే మనకు ఆశయం ఉన్న వ్యక్తిని అంబిషియస్ అంటాము. బట్ వాట్ ఈస్ ద సూటబుల్ ఆన్సర్ హియర్? అంబిడెక్స్ట్రస్, రెండు చేతులను రైట్ సమానంగా యూజ్ చేయగల వాళ్ళని ఏమంటాం మనం? అంబిడెక్స్ట్రస్ అంటాము. రైట్. అంబివర్ట్ అంటే ఇంట్రావర్ట్ మరియు ఎక్స్ట్రావర్ట్ అంటే అంతర్ముఖంగా, రైట్. అదేవిధంగా ఇంట్రావర్ట్గా ఉండే క్యాండిడేట్స్ని మనం అంబివర్ట్ అంటాము. రైట్. రెండు క్వాలిటీస్ వాళ్ళు కలిగి ఉంటారు. 73. యాక్షన్ మూవీస్ ఆర్ ఏ డైమ్ ఏ డజన్ దీస్ డేస్. ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏ డైమ్ ఏ డజన్ అంటే ఏ డైమ్ ఏ డజన్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ ఇడియమెటిక్ అంటే దీని యొక్క ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రేర్, యూనిక్, అన్యూజువల్, కామన్. డైమ్ ఏ డజన్ అంటే ఏంటి? అంటే కామన్. రైట్. యాక్షన్ మూవీస్ ఆర్ ఏ డైమ్ ఏ డజన్ దీస్ డేస్. మనకు తెలుసు సాధారణంగా ఏ మూవీస్ వస్తున్నాయి? యాక్షన్ మూవీస్ వస్తున్నాయి. అంటే యాక్షన్ మూవీస్ అంటే ఏంటి ఇక్కడ? కామన్. రైట్. బట్ రేర్ అంటే చాలా అరుదుగా అంటే చాలా అరుదుగా వచ్చే సినిమాలు అంటే దేన్ని అంటే మన బాహుబలి వచ్చింది అనుకోండి, దాన్ని చాలా రేర్ మూవీ అనొచ్చు. లేదా RRR మూవీ ఉంది, దాన్ని రేర్ మూవీ అనొచ్చు. రైట్. కమింగ్ టు యూనిక్ అంటే ప్రత్యేకమైనది. రైట్. యూనిక్ అంటే ఏంటి? ప్రత్యేకత కలిగి ఉండడం. అన్యూజువల్ అంటే అసాధారణమైనవి. రైట్. అన్యూజువల్ అంటే అసాధారణమైన. రేర్ అంటే అరుదు, యూనిక్ అంటే ప్రత్యేకంగా, అన్యూజువల్ అంటే అసాధారణం. బట్ వాట్ ఈస్ కామన్ హియర్? డైమ్ ఏ డజన్ అంటే యాక్షన్ మూవీస్ ఆర్ కామన్. కమింగ్ టు 74. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెషల్ వర్డ్. రైట్. అంటే మనకి ఇక్కడ 4 words ఇవ్వడం జరిగింది. అందులో దేనిలో స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఎంబరాస్మెంట్. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎంబరాస్మెంట్. ఇది రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆర్ రావాలి, డబుల్ ఆర్ రావాలి. రైట్. ఎంబరాస్మెంట్లో డబుల్ ఆర్ ఉంటే అది కరెక్ట్ అవుతుంది. రైట్. దిస్ ఈజ్ ద రాంగ్ స్పెల్లింగ్, రాంగ్ వర్డ్. కమింగ్ టు అకామిడేషన్. ACCOMMODATION. ఇది కరెక్టే. ఇంటెలిజెంట్. INTELLIGENT. ఎస్, అది కరెక్టే. అక్వైంటెన్స్. ACQUAINTANC. అక్వైంటెన్స్, అది కూడా కరెక్టే. వాట్ ఈస్ ఎర్రర్? సో ఎంబరాస్మెంట్ ఈజ్ అన్ ఎర్రర్ స్పెల్లింగ్. రైట్. ఇక్కడ డబుల్ ఆర్ రావాలి. కమింగ్ టు 75. షీ వర్క్ హార్డ్ అండ్ డాష్ ఆల్ హర్ అబ్స్టాకిల్స్ త్రూ హర్ విల్ పవర్. రైట్. ఆమె ఏం చేసిందట? చాలా కష్టపడ్డది. రైట్. ఆ తర్వాత ఏం చేసింది అంటే అది మనం ఫిలప్లో రాయాలి. ఆల్ హర్ అబ్స్టాకిల్స్ త్రూ హర్ విల్ పవర్. ఏమొస్తుంది? ఓవర్కమింగ్, ఓవర్కమ్స్, ఓవర్కేమ్, కమ్స్ ఓవర్. రైట్. ఇందులో మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడిగాడు. రైట్. సో ఫస్ట్ మనం సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్లో ఏమి ఇచ్చాడు? సబ్జెక్ట్, వర్బ్ ఏ ఫామ్లో ఉంది? V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనకేం రావాలి? అండ్ అన్నాడు. అండ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా మనకి V2 రావాలి. రైట్. గుర్తుపెట్టుకోండి. అంటే అండ్ అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ ఆల్రెడీ V2 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి V2 రావాలి అండ్ వచ్చినప్పుడు. రైట్. V2 ఏది ఉంది? ఓవర్కమింగ్. ఇది V4 అవుతుంది, రాంగ్. ఓవర్కమ్స్, ఇది రాంగ్. V1 + S వస్తుంది. రైట్. ఇది రాంగ్. ఓవర్కేమ్, ఇది కరెక్ట్ అవుతుంది. రైట్. ఓవర్కేమ్ అనేది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇది V2. సో మనకి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ అండ్ వర్బ్ రెండు V2లోనే ఉండాలి అండ్తో వచ్చినప్పుడు. అంటే కనెక్టింగ్ 2 verbs హియర్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 76. చిల్డ్రన్ ఆర్ ఇన్నేట్ పోయిట్స్. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? చిల్డ్రన్ ఆర్ ఇన్నేట్ పోయిట్స్ అనే సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్నేట్. అంటే ఇన్నేట్ వర్డ్ యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. రైట్. సో లెట్ us see the options now. అడ్వెంషియస్. అడ్వెంషియస్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ సూటబుల్ ఆన్సర్. అడ్వెంషియస్ అంటే హ్యాపెనింగ్ బై ఛాన్స్. హ్యాపెనింగ్ బై ఛాన్స్ అనేది అడ్వెంషియస్ అంటాం. రైట్. ఇట్స్ నాట్ సూటబుల్. కోయిన్సిడెంటల్ అంటే హ్యాపెనింగ్ బై, రైట్, యాక్సిడెంటల్లీ హ్యాపెనింగ్ అన్నట్టు. యాక్సిడెంటల్లీ హ్యాపెనింగ్ని కోయిన్సిడెంటల్ అంటాం. దట్ ఈస్ నాట్ సూటబుల్. ఎక్సలెంట్ అంటే ఇది కూడా కాదు, అంటే వెరీ గుడ్ అనే మీనింగ్లో వస్తుంది ఎక్సలెంట్. న్యాచురల్, ఇది కరెక్ట్ అవుతుంది. న్యాచురల్ అంటే ఏంటి? సహజ సిద్ధంగా. రైట్. చిల్డ్రన్ ఆర్ ఇన్నేట్ పోయిట్స్ అంటే సహజ కవులు, అంటే ప్రకృతి పరంగా వాళ్ళు సహజంగానే కవులు అనే మీనింగ్ ఇస్తుంది ఇక్కడ. రైట్. విచ్ ఈస్ ద కరెక్ట్ వన్? 4th one ఈస్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 77. పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇందులో మనకి 4 sentences ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది కరెక్టో అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఐ కెన్ ప్లేస్ ద వయలిన్ వెరీ వెల్. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? సబ్జెక్ట్ కెన్, మోడల్ వర్బ్ ప్లేస్ అనేది రాంగ్. ఎందుకు అంటే మోడల్ వర్బ్తో ఏం రావాలి? ఓన్లీ V1 మాత్రమే రావాలి. రైట్. మోడల్ వర్బ్ అండ్ V1 కరెక్ట్. బట్ ఇక్కడ V1 + S ఇవ్వడం జరిగింది. ఐ కెన్ ప్లేస్ అనకూడదు, ఐ కెన్ ప్లే అనాలి, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు సెకండ్ వన్, ద టీచర్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. సబ్జెక్ట్ V2, రైట్, ఆబ్జెక్ట్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇందులో ఎలాంటి ఎర్రర్ అనేది లేదు.
The teacher gave us a lot of homework. Right, correct sentence. So let us see remaining also. Why it is wrong? Third one, I did not went to the concert. Yes, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ డిడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా వర్బ్ అనేది V1లో ఉండాలి. బట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, V2లో ఇచ్చాడు. ఇది రాంగ్ అవుతుంది. ఐ డిడ్ నాట్ గో అంటే కరెక్ట్ అవుతుంది. ఐ డిడ్ నాట్ వెంట్ అంటే అది రాంగ్ అవుతుంది. డిడ్ వచ్చినప్పుడు కంపల్సరీగా V1 మాత్రమే రావాలి. ఫోర్త్ వన్, ద బుక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇది రాంగ్. బుక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనేది రాంగ్. ఎందుకంటే ఇది ఆర్టికల్ అనేది ఎప్పుడు రావాలి, సింగులర్ నౌన్ ఉన్నప్పుడు మాత్రమే రావాలి. ఫస్ట్ వన్. ఒకవేళ ఇక్కడ మన ప్లూరల్ ఇచ్చినా కూడా వర్బ్ అనేది ప్లూరల్లో ఉండాలి. అది కూడా రాంగ్. సో ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్. సెకండ్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 78, ఫుడ్ వాజ్ గెటింగ్ డాష్ డ్యూరింగ్ ద డ్రాట్. అంటే ఫుడ్ అనేది ఏమవుతుందట, డాష్ డ్యూరింగ్ ద డ్రాట్ అంటే దొరుకుతుందా దొరకట్లేదా అని చూద్దాం. డ్రాట్ అంటే ఏంటిది, ఇట్స్ ఏ లైక్ ల్యాక్ ఆఫ్ రైన్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే వర్షం పడకుండా, రైట్, కొన్ని సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఏమవుతుంది, డ్రాట్ వస్తుంది, అంటే కరువు వస్తుంది, కొరత వస్తుంది. దాన్ని మనం డ్రాట్ అంటాం. అంటే కరువు వచ్చినప్పుడు మనకి ఫుడ్ దొరుకుతుందా అంటే దొరకదు, రైట్, చాలా కొరత ఉంటుంది. ఆ కొరత అనే మీనింగ్ రావాలి ఇక్కడ మనకి, రైట్. అంటే విచ్ ఈజ్ ద సూటబుల్, స్కేర్స్ అనేది ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. అంటే చాలా కొరత ఉంటుంది. ఫుడ్ వాజ్ గెటింగ్ స్కేర్స్ డ్యూరింగ్ ద డ్రాట్. కొరత అంటే చాలా తక్కువ, అరుదుగా దొరుకుతుంది అన్నట్టు ఫుడ్ అనేది ఎప్పుడు, కరువులో ఉన్నప్పుడు. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, అబాండెంట్ అంటే ప్లెంటీ ఆఫ్ ఫుడ్, అంటే చాలా ఎక్కువ మోతాదులో ఉంటే దాన్ని అబాండెంట్ అంటాము. ప్రొలిఫిక్ అన్నా కూడా నాట్ సూటబుల్. ఎందుకు అంటే ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటే దాన్ని ప్రొలిఫిక్ అనొచ్చు, రైట్. లార్జ్ ప్రొడక్షన్ ఉంటే దాన్ని ప్రొలిఫిక్ అనొచ్చు. సో ఇది సూటబుల్ కాదు, మనకి ఇక్కడ దొరకట్లేదు కాబట్టి స్కేర్సీ అనాలి. యాంపిల్ అన్నా కూడా రాంగ్. ఎందుకంటే అది కూడా రైట్, అంటే మోర్ అపార్చునిటీస్, ఫుడ్ దొరికే చాలా అవకాశాలు ఉంటే దాన్ని యాంపుల్ అంటాము, రైట్. అది ఆల్సో మీన్స్ ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్ వన్. సో 79, there is no tangible evidence to support her claim. Meaning of the word tangible, sorry, ఇక్కడ అపోజిట్ మీనింగ్ అడగడం జరిగింది వీటిలో. యాక్చువల్గా అపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ tangible చూడండి. దెర్ ఈజ్ నో టాంజిబుల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ హర్ క్లెయిమ్ అంటే ఆమె వాదిస్తుంది, బట్ ఆ వాదనకి సరి అయిన ఆధారాలు లేవు అనే మీనింగ్ ఇస్తుంది ఇక్కడ. సో ఏమడిగాడు, అపోజిట్ మీనింగ్ ఆఫ్ టాంజిబుల్ అన్నాడు. టాంజిబుల్ అంటే ఏంటి, లైక్ రియల్ ఆర్ సాలిడ్ ప్రూఫ్స్ అనే విధంగా వస్తుంది, రైట్. నిజమైన లేదా స్పష్టమైన ఆధారాలు అనే మీనింగ్ వస్తుంది. అక్కడ ఉన్నాయా లేదా అనేది మనం చూద్దాం. దానికి అపోజిట్ అడిగాడు కాబట్టి దానికి టాంజిబుల్కి అపోజిట్ వర్డ్ చూడాలి, రైట్. విజిబుల్ అంటే విచ్ యూ కెన్ సీ, అంటే నువ్వు చూడగలుగుతున్నావు, అది సూటబుల్ కాదు. అంటే మనకి ఏమడిగాడు, అపోజిట్ అడిగాడు, రైట్, వ్యతిరేక పదం. సబ్స్టాన్షియల్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది, రైట్. హ్యావింగ్ రియల్ ఆర్ సాలిడ్ ప్రూఫ్స్ అనే మీనింగ్స్ అనే విధంగా వస్తుంది. ఇన్కన్సిడరబుల్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది, అంటే ఆధారాలు లేకపోవడం, రైట్. నో ప్రూఫ్స్ ఫర్ ఇట్. ఇన్కన్సిడరబుల్ అనేది సూటబుల్, దీనికి అపోజిట్ అవుతుంది. వైటల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్, రైట్. ఇంపార్టెంట్ అనే దాని మీనింగ్ అనేది అపోజిట్ మీనింగ్ అది కాదు, రైట్. ఇన్కన్సిడరబుల్ అనేది సూటబుల్. టాంజిబుల్ అంటే ఏంటి, రియల్ ఆర్ సాలిడ్ ప్రూఫ్స్ ఉండడం. ఇక్కడ ఇన్కన్సిడరబుల్ అంటే స్పష్టమైన ఆధారాలు లేకపోవడం, రైట్. బోత్ ఆర్ అపోజిట్ వర్డ్స్. కమింగ్ టు 80, ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఆటమ్. సో ఈ ఆటమ్ వర్డ్లో మనకి సైలెంట్ లెటర్ ఏది అడుగుతున్నాడు. ఆటమ్ అంటాం. ఆటమ్ అంటే ఏమవుతుంది, ఎన్ ఈజ్ సైలెంట్. సో వెర్ ఇస్ ద ఎన్, ఫోర్త్ వన్ ఈజ్ ద సైలెంట్. కమింగ్ టు 81, ఐ మెట్ డాష్ ఇన్ ద యూనివర్సిటీ ఎస్టర్డే, రైట్. ఐ మెట్ డాష్ ఇన్ ద యూనివర్సిటీ ఎస్టర్డే. యూరోపియన్, ఏ యూరోపియన్, యాన్ యూరోపియన్, ద యూరోపియన్. సో ఇది రిలేటెడ్ టు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. యూరోపియన్ అంటే ఏమొస్తుంది, యాక్చువల్గా యూ వస్తుంది, YOO వస్తుంది చూడండి. అంటే ఇది కాన్సోనెంట్స్, లెటర్ వావెల్ వచ్చింది, బట్ ఏమొస్తుంది, సౌండ్ మాత్రం కాన్సోనెంట్ వస్తుంది, యూ, రైట్. కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ మాత్రమే వస్తుంది, ఏ యూరోపియన్ అనాలి. ఐ మెట్ ఏ యూరోపియన్ ఇన్ ద యూనివర్సిటీ ఎస్టర్డే, నాట్ యాన్ అనేది రాదు, రైట్. లెటర్ వావెల్ ఉంది కానీ బట్ సౌండ్ మాత్రం వావెల్ రావట్లేదు, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది, రైట్. కమింగ్ టు 82, ఇట్ వాజ్ సండే అండ్ వీ డాష్ టు గో అవుట్. ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడగడం జరిగింది. ఇట్ వాజ్ సండే అండ్ వీ, రైట్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, వాజ్ ఇచ్చాడు. వాజ్ అంటే ఏంటి, ఆల్రెడీ పాస్ట్. సో పాస్ట్కి సంబంధించింది కాబట్టి మనం ఏం చేయాలి, మన సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ప్లాన్స్ అంటే ఇది రాంగ్, ఇది సింపుల్ ప్రెజెంట్ వస్తుంది. హ్యాస్ బీన్ ప్లానింగ్, ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్లానెడ్, ఇది కరెక్ట్, రైట్. ఇట్ వాజ్ సండే అండ్ వీ ప్లానెడ్, సో సింపుల్ పాస్ట్లో వస్తుంది. సో లెట్ us see ఫోర్త్ వన్ ఆల్సో. విల్ ప్లాన్ అన్నాడు. విల్ అంటే ఫ్యూచర్, ఇక్కడ పాస్ట్, ఇక్కడ ఫ్యూచర్ అనేది సూటబుల్ కాదు. పాస్ట్ అన్నప్పుడు పాస్ట్లోనే రావాలి, రైట్. కమింగ్ టు 83, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది.
అందులో ఏది సూటబుల్ అంటే కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉందో చూడాలి. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ పాసిబుల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్. ఇది రాంగ్. రైట్, ఇట్ ఈస్ పాసిబుల్ అన్న తర్వాత ఏం రావాలి, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది రావాలి. రైట్, ఇట్ ఈస్ పాసిబుల్ అండర్ డెవలప్డ్ ఇష్యూస్. ఇది రాంగ్. ఇట్ ఈస్ పాసిబుల్, రైట్, రాంగ్. థర్డ్ వన్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ మోడర్నైజ్ దెమ్సెల్ఫ్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ ఎకానమీస్ టు అవుట్ సైడ్. ఇది కూడా రాంగ్. ఫోర్త్ వన్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్ టు మోడర్నైజ్ దెమ్సెల్ఫ్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎస్, ఇది కరెక్ట్. చూడండి, మనకి ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. ఓకే, మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ పాసిబుల్ దేని కొరకు, ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్. ఇక్కడ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్. ఓకే, మళ్ళీ ఏమి ఇచ్చాడు, టు మోడర్నైజ్ దెమ్సెల్వ్స్. రైట్, టూ తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాడు, విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. రైట్, ఈ విధంగా మన ప్రిపోజిషన్స్ కరెక్ట్గా ఆర్డర్లో చూసుకున్నట్టయితే సెంటెన్స్ అనేది ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్ దేని కొరకు, ఫర్ అండర్ డెవలప్మెంట్ ఎకానమీస్ టు మోడర్నైజ్ దెమ్సెల్వ్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 84, ఐడెంటిఫై ద ప్లూరల్ ఫామ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇందులో మనకి ఒక వర్డ్ అనేది ప్లూరల్ ఫామ్ ఇచ్చాడట, అదేంటిదో చూద్దాం. సో ఫస్ట్ వన్, చిక్ అనేది ప్లూరల్ ఫామ్ కాదు. రైట్, ఎందుకు, చిక్స్ రావాలి. చిక్స్ వస్తే అది ప్లూరల్ ఫామ్ అవుతుంది, కోడి పిల్లని. అపెండిక్స్ ఇది కూడా కాదు. అపెండైస్ వస్తే రైట్, దాన్ని మనం ప్లూరల్ ఫామ్ అంటాం. అంటే దాన్ని అఫిలియేటెడ్, అపెండైస్ అంటే అనుబంధంగా ఉండడాన్ని అపెండిక్స్ అంటాము. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, అల్యూమ్ని. ఎస్, ఇది కరెక్ట్. అల్యూమ్ని అంటే ఏంటిది, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల్ని అల్యూమ్ని అంటాము. రైట్, సింగులర్ అంటే ఇది ఆల్రెడీ ప్లూరల్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్. గూజ్ అనేది రాంగ్. ఏం రావాలి ఇక్కడ, గీజ్ అని వస్తే బాతులు, ప్లూరల్ వస్తుంది. Which is the correct one here? Third one is the correct one. So this is about today's paper. Right. I hope all of you understood. And this question paper is related to paper 1. Right. ఈ పేపర్ 1 సంబంధించి ఒక వాట్సాప్ కూడా క్రియేట్ చేయబడుతుంది. అండ్ కింద దాని యొక్క లింక్ని అటాచ్ చేస్తాను. అండ్ యూ కెన్ జాయిన్ ద వాట్సాప్ త్రూ దట్ లింక్. రైట్. థ్యాంక్ యూ ఆల్.